హాయ్ అండి, వెల్కమ్ టు హైమమ్మ వాళ్ళు. ఈరోజు మీకోసం నాటుకోడి చికెన్ తీసుకొచ్చానండి. ముందుగా స్టవ్ మీద పండి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. 3 పెద్ద ఆనియన్స్ అయితే సరిపోతాయండి. ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కాస్త మగ్గిన తర్వాత ముందుగా స్లైసెస్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చిన్న టమాటో కూడా వేసుకున్నాం. మీరు టమాటా వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అది కాస్త మగ్గిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు చక్కగా వేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడిని కూడా వేస్తాం. వేసి చక్కగా కలుపుకున్నాం. నాటుకోడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? నాటుకోడి అంటేనే నాటుకోడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా. మనం ఇప్పుడు కారం వేసుకున్నాం. నాటుకోడిలో కారం ఎక్కువే వేయాలండి, లేకపోతే టేస్ట్ బాగోదు. మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. వేసుకున్న తర్వాత కాస్త మగ్గనిచ్చి మనం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ ముక్క ములిగే వరకు చక్కగా పోసుకోండి. వేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.